నువ్వు ఒక మీటింగ్ ని తర్వాత చూసుకుందాంలే అని అనుకున్నావు. దాని ఇంగ్లీష్ లో ఏం చెప్తారు? ఐ పోస్ట్ పోన్. ఎందుకంటే పోస్ట్ పోన్ చేశాను కదా, సో పోస్ట్ పోన్ అని చెప్పేసి ఏంటి మీటింగ్ కాబట్టి మీటింగ్ అని చెప్పేస్తాం. పోస్ట్ పోన్ ఇలా వాడకూడదు. పోస్ట్ పోన్ ఏదైనా ఈవెంట్స్ కోసం వాడుతున్నావు. లైక్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతాయి, కానీ నువ్వు అనుకున్న మీటింగ్ ఏం పోస్ట్ పోన్ అవ్వదు. దాన్ని ఐ పుట్ ఆఫ్ ద మీటింగ్ అని చెప్పాలి. ఇది చాలా మందికి తెలియదు, బట్ పుట్ ఆఫ్ ఇస్ ద కీవర్డ్. నెక్స్ట్ వన్, ఐ కెనాట్ టాలరేట్ దిస్ నాన్ సెన్స్. నేను దీన్ని భరించలేను ఇంకా. అయితే టాలరేట్ అనేది చాలా పెద్ద వర్డ్. అంటే ఏదైనా ఒక లాని ఉల్లంఘించినప్పుడు ఆ దేశ ప్రభుత్వం దాన్ని భరిస్తుంది, ప్రజలు భరిస్తున్నారు, అలాంటి పెద్ద సిచ్యువేషన్ కి వాడే పదం టాలరేట్. సో ఇట్లా అరే దీన్ని నసని భరించలేకుండా పోతున్నాడు రా, నసని నువ్వు భరించలేకుండా పోతున్నావు, శబ్దాన్ని నువ్వు భరించలేకుండా పోతున్నావు అని ఐ కెనాట్ పుట్ అప్ విత్ దిస్ నాన్సెన్స్. పుట్ అప్ విత్ అంటే టాలరేట్ అని అర్థం, కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ కి పుట్ అప్ విత్ అని అనాలి, టాలరేట్ అని అనకూడదు. నెక్స్ట్, వేర్ యువర్ జాకెట్. నీ జాకెట్ వేసుకో. సో వేర్ అనేది వస్త్రాన్ని ధరించడం అని చాలా పెద్ద ఫార్మల్ వర్డ్ అది. సో అది వేర్ అన్నము. వేసుకో, జాకెట్ వేసుకున్నాడు పోదాం, జాకెట్ వేసుకున్నాడు పోదాం, జాకెట్ వేసుకో, పుట్ ఆన్ యువర్ జాకెట్. సో ఇక్కడ గమనిస్తే పుట్ ఆఫ్, పుట్ అప్ విత్, పుట్ ఆన్ యువర్ జాకెట్ అన్ని పుట్ కి చెందిన ఫ్రేజల్ వర్బ్స్. బట్ చాలా మంది గమనించి ఉండొచ్చు, ఫ్రేజల్ వర్బ్స్ అని రీసెర్చ్ చేస్తారు, నేర్చుకుంటారేమో, బట్ దాట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఈస్ దీన్ని రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లో ఎలా మాట్లాడతాం, అది కూడా నేను మీకు మంచి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఐ హ్యావ్ టు పుట్ ఆఫ్ మై మీటింగ్ బికాస్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అవుట్ సైడ్. బయట జరిగే కన్స్ట్రక్షన్ శబ్దం వల్ల నేను ఆ మీటింగ్ ని పుట్ ఆఫ్ చేసిన. అండ్ ఎందుకో ఐ జస్ట్ కుడ్ నాట్. కుడ్ నాట్ అంటే గతంలో కదా, అంటే ఇంతకుముందే రీసెంట్ పాస్ట్. ఏది కుడ్ అంటే క్షమత. ఏం క్షమత లేదు? పుట్ అప్ విత్ ద నాయిస్ ఎనీమోర్. ఇక్కడ శబ్దం అతన్ని విసికిస్తుంది, సో దాన్ని భరించే క్షమతను ఒప్పుకోలేదు అని అట్లా ఇన్ఫార్మల్ గా చెప్తాం. ఫార్మల్ చెప్తాం, ఐ జస్ట్ కుడ్ నాట్ పుట్ అప్ విత్ ద నాయిస్ ఎనీమోర్. ఐ పుట్ ఆన్, ఏం వేసుకున్నాడు? మై జాకెట్ అండ్ గో వర్క్. చూడండి ఇక్కడ గో కూడా వచ్చింది, వర్క్ కూడా వచ్చింది, రెండు వర్బ్స్ పక్కన పక్కన వచ్చింది. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ యూసేజ్. సో ఐ పుట్ ఆన్ మై జాకెట్ అండ్ గో వర్క్ ఫ్రమ్ అ కెఫే. ఒక కెఫేలో ఇచ్చి నేను పని చేసుకోవడం చెప్పి జాకెట్ వేసుకుని గమ్మున అడిగి వెళ్ళిపోయినా. సో దిస్ ఈస్ రియల్ లైఫ్, దిస్ ఈస్ న్యాచురల్ ఫ్లూయెన్సీ. ఈ న్యాచురల్ ఫ్లూయెన్సీ నేను స్పీకింగ్ ల్యాబ్ అన్న కోర్స్లో నేర్పిస్తాను. ఇట్స్ 3 months కోర్స్ అండ్ ద ఫీజ్ ఇస్ 10,000. దిస్ ఇస్ మై మోస్ట్ ఎక్స్పెన్సివ్ కోర్స్, బట్ ఐల్ టెల్ యూ వాట్, మీరు ఇదే కోర్స్ మీకు జస్ట్ 1 month స్పీకింగ్ ల్యాబ్ మినీ జాయిన్ అవ్వచ్చు ఫర్ ఓన్లీ 999. See, 999 is an easy amount. 1 month effort ఎవరైనా పెట్టచ్చు. సో న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటే అమెరికన్స్ ఎలా సహజంగా వాళ్ళ భాష మాట్లాడుతారో అలా మాట్లాడి దాని మీద న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటాము. సో ద ఫీజ్ ఇస్ ఓన్లీ 1,000 rupees. There's nothing to lose. జాయిన్ న్యాచురల్ ఫ్లూయెన్సీ. ఈ కాలంలో వెనకబడకండి, న్యాచురల్ ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ మాట్లాడండి. పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ స్పీకింగ్ ల్యాబ్.